నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. డబ్బు పంపిణీ జరగకుంటే ప్రజాక్షేత్రంలో పార్టీల బలాబలాలను చూస్తే ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారని నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రాంతీయ విభేదాలతో అనివార్యమైన విభజనకు అప్పటి పార్టీలు వత్తాసు పలికి బిల్లుకు అనుగుణంగా సంతకాలు చేశాయని అన్నారు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రభావాన్ని ఆపాదించాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప 10 ఏళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని అన్నారు. ప్రజల నెత్తిన అప్పుల భారం మోపారని, బిల్లుల మోత మోగిస్తున్నారని, ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారని అన్నారు. త్వరలోనే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని, రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిల రావడం శుభ పరిణామమంటున్న ఆ పార్టీ కోవూరు అభ్యర్థి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ ముఖాముఖి. రాష్ట్రంలో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడో ప్రచారంగా ప్రజల ముందుకు వచ్చింది. అనేక ప్రజలకు సంబంధించిన గతంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ పూర్వం నిర్వహించిన సంక్షేమాలను కాలానికి అనుగుణంగా వాటిని ఆధునీకరించి ఇచ్చిన మేనిఫెస్టో అందరిని ఆకర్షిస్తా ఉంది. ప్రజలకు గతంలో మేలు చేసిన పార్టీ పట్ల అందరి చూపు ఇటువైపు మళ్ళింది. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రధాన పక్షాల అభ్యర్థులు హోరాహోరీగా పోరాటం సాగిస్తున్నారు. ఎన్నికల ప్రచారం కూడా తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటుతూ కొన్ని ప్రాంతాల్లో గెలిచే అవకాశాలను కూడా దగ్గరవుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనతో కోవూరులో అదే పరిస్థితి ఉంది. కోవూరులో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి మనతో ఉన్నారు. ఈయన వ్యాపారవేత్త. ఇక్కడ ట్రస్ట్ ద్వారా అనేక సేవలను కొనసాగించారు. రాజకీయ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. ఇక్కడ కోవూరు ప్రజలకు తాను అండగా ఉంటారని చెబుతున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ షర్మిల సభను నిర్వహించి తన సత్తాను చాటారు. చెప్పండి, మీరు ఈరోజు కోవూరు అభ్యర్థిగా ఎలాంటి భరోసాను ప్రజలకు ఇవ్వబోతున్నారు? కోవూరు నియోజకవర్గ ఓటర్ మహాశైలికి అందరికీ కూడా ఈరోజు నేను నమస్కరించి చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. కాంగ్రెస్ మీకు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిందో రాష్ట్రానికి 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా, ఆ ప్రత్యేక హోదా వస్తే ఏదైతే మన కళ్ళ ముందు ఇఫ్కో సెజ్ ఇట్లాంటి వాటిలన్నిటిలో పరిశ్రమలు వస్తాయి, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, అదేవిధంగా పెన్షన్ కావచ్చు, ప్రతి అంశం కూడా కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. ఈరోజు దళితులు, గిరిజనులు, ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీలు వీళ్ళందరూ కూడా ఒక అభద్రతా భావంతో ఈరోజు దేశంలో బతుకుతున్నారు. వీటిలన్నిటికీ పోయి ప్రజలు స్వేచ్ఛగా సంతోషంగా ఉండాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కలలు కన్నారో ఆ కళలను నిజం చేయటం కోసం ఈరోజు నిజమైన రాజశేఖర రెడ్డి వారసురాలుగా రాజశేఖర రెడ్డి ముద్దుబిడ్డ తనయ షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనం పోసుకొని ప్రజల్లోకి చాలా వేగంగా వెళ్తుంది. దానికి మన జరిగినటువంటి కోవూరు బహిరంగ సభే ఒక ఉదాహరణ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, ఈరోజు పేదల పార్టీ. ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే, ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి యొక్క ఎజెండా చుట్టూ తిరుగుతుంటాయి. అంతే తప్ప ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ దేశ భవిష్యత్తు కానీ ఒక సెక్యులర్ కంట్రీగా ఈ దేశాన్ని మళ్ళీ తిరిగి కాపాడుకోవాలంటే అందరం కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి. కాబట్టి చదువుకున్న నిరుద్యోగ యువతను ఒక్కసారి నేను ఆలోచించమంటున్నా. మీ ముందుండేటటువంటి జెండాలు ఏంటి, వాటి యొక్క ఎజెండాలు ఏంటి, అభ్యర్థులు ఏంటి, అఫిడవిట్స్ అన్ని కూడా ఆన్లైన్లో ఉంటాయి. ఎవరు పేదవాడు, ఎవరు చదువుకున్నవాడు, ఎవరికి గతంలో ఇతను చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఏంటి, ఒక సర్పంచ్గా పనిచేసి గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నాడు, ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలకు బస్సు సౌకర్యం కానీ, రాజన్న జలధార పేరుతో మినరల్ వాటర్ ప్లాంట్లు కానీ, ఇవన్నీ ఒక ఆలోచనలతో ఈరోజు కోవూరుకు సంబంధించి ఒక 25 అంశాలతో ఒక కోవూరు మేనిఫెస్టో అభయహస్తం అని కిరణ్ కుమార్ రెడ్డి అనేటటువంటి అభ్యర్థి ఆ 5 మండలాల్లో తిరిగి ఈ సమస్యల మీద అవగాహనతో రూపొందించినటువంటి ఈ యొక్క మేనిఫెస్టోని మన పిసిసి ప్రెసిడెంట్ షర్మిలా రెడ్డి చేతుల మీదుగా దీన్ని ఓపెన్ చేయడం జరిగింది, ప్రారంభించడం. స్పష్టంగా హామీ ఇస్తున్నాం, ప్రతి మండల కేంద్రంలో నిరుద్యోగ యువతకు సంబంధించినంత వరకు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతాం. ప్రతి మండల కేంద్రంలో ఉచితంగా అంబులెన్స్ సర్వీసు శవపేటకు ఏర్పాటు చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ప్రతి మేజర్ పంచాయతీలో పార్క్ డెవలప్ చేసి ఓపెన్ ఎయిర్ జిమ్స్ పెడతాం. అదేవిధంగా అక్కడ ఒక డిజిటల్ లైబ్రరీ, విద్యార్థులకు అందరికి కూడా ఉచితంగా ఇంటర్నెట్ వైఫై సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. ఈ విధంగా అన్ని హామీలతో ఆ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 25 హామీలతో ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్య కావచ్చు, ఉప్పు రైతుల సమస్య కావచ్చు, అరటి తమలపాకుల రైతుల సమస్యలు కావచ్చు, మత్స్యకార గ్రామాల్లో ఉండేటటువంటి సమస్యలు కావచ్చు, మత్స్యకారులకు రావాల్సినటువంటి ఏదైతే ప్రమాద బీమా కావచ్చు, ఇట్లాంటి అనేక అంశాలతో ఒక మేనిఫెస్టోను రూపొందించి గ్రామాల్లో పర్యటించి స్పష్టమైన అవగాహనతో మీ ఇంటి బిడ్డగా మీకు సేవ చేయడానికి నేను ముందుకు వచ్చాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తిరిగి అధికారంలో తీసుకొస్తేనే ఈ దేశం, ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనేటటువంటి ఒక ఆలోచనతో యువత అందరూ స్వచ్ఛందంగా
ఆలోచించి ఓటు వేయమంటున్నా. ఎందుకంటే ఈ రోజు గ్రామాల్లోకి వెళ్తే ఒక వాలంటీర్ వ్యవస్థ అంటున్నారు గొప్పగా. వాలంటీర్లు అందరూ పీజీలు చదువుకొని బీటెక్లు చేసిన వాళ్ళు వాలంటీర్లుగా 5,000 రూపాయలు పనిచేస్తుంటే ఈ దేశ పరిస్థితి, ఈ రాష్ట్ర పరిస్థితి అగమ్య గోచరం అవుతుంది. కాబట్టి అట్లాంటి యువత అందరికి కూడా అవకాశాలు రావాలంటే తిరిగి ఖచ్చితంగా ఈ రాష్ట్రం మళ్ళీ బాగుపడాలంటే అదొక ప్రత్యేక హోదా రావాలి. ప్రత్యేక హోదా వస్తే దానివల్ల ఎన్ని లాభాలు మాకన్నా కూడా ఎక్కువగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గంటల అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చాడు. కానీ మనం 23 మంది ఎంపీలు ఇచ్చిన తర్వాత కనీసం ఒక్కరోజు ప్లకార్డు కూడా ప్రదర్శించకుండా ఈ రాష్ట్ర యువతకి తీరని అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డిగా మిగిలిపోయాడు. కాబట్టి ఒక్కసారి ఆలోచించమంటున్నా. సంక్షేమం అంటూ సంక్షేమం పాటున అవినీతి విచ్చలవిడిగా చేసి అప్రజాస్వామికమైన పరిపాలన చేస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సాగనంపి గతంలో చంద్రబాబు పరిపాలన బాగలేదనేటటువంటి ఉద్దేశంతో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తే ఈ రోజు ఏదైతే రాజశేఖర రెడ్డి గారి చనిపోయిన తర్వాత కూడా బతికించినటువంటి ఒకే ఒక పథకం ఆరోగ్యశ్రీ. ఈ రోజు అట్లాంటి ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షలకు పెంచాలని గొప్పలు చెప్పుకుంటున్నా కూడా ఈ రోజు మన నెల్లూరులో ఉండేటటువంటి ప్రముఖ హాస్పిటల్స్ అయినటువంటి అపోలోలో కానీ, బొలినేన్లో కానీ, మెడికవర్ అదే సింహపురి హాస్పిటల్ వీటిల్లో ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీ లేదంటే కార్పొరేట్ హాస్పిటల్స్ లో పేదవాడిని ఆరోగ్యానికి దూరం చేస్తే ఆయన నిజమైన రాజశేఖర రెడ్డి గారి వారసుడు అవుతాడా అని ఒకసారి ఆలోచించమంటున్నా. కాబట్టి ఏదైతే మనం ఓట్లు వేసి మంచి పరిపాలన చేయమంటే ఆ పరిపాలన అడ్డం పెట్టుకొని వ్యాపారాలు మొదలుపెట్టి ఇసుక, మద్యం ఈ విధంగా రాష్ట్రాన్ని కొల్లగొడుతుంటే రాజే అవినీతి పరుడైతే ఆ కింద సామంతరాజులు ఇంకా ఆయన మించిపోవడం వల్ల ఈరోజు గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనబడుతుంది. తిరిగి కాంగ్రెస్ కి పట్టం కట్టేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని గ్రామాలకు వెళ్తుంటే ఆహ్వానిస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉన్న వ్యతిరేకత చైతన్యవంతమైన కోవూరులో కూడా అధికంగా ఉంది. దీని ఎలా సమాధాన పరుస్తున్నారు? ఆంధ్ర రాష్ట్ర విభజన అనేది 10 సంవత్సరాలు జరిగిపోయింది. ఒక ఎమోషనల్ గా అందరం కూడా కాంగ్రెస్ పార్టీతో డిటాచ్ అయిన మాట వాస్తవం. నా లాంటి యువత అందరూ కూడా కాంగ్రెస్ జెండా వదిలివేసి తిరిగి రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకున్నాం. జెండా మోసినటువంటి కార్యకర్త అనేటటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట రాలేదు అంటేనే 10 సంవత్సరాలలో నా కార్యకర్తలు అనేటటువంటి పదం రాలేదు. పైగా రాజశేఖర రెడ్డి గారి సుపరిపాలన అందిస్తాడంటే ఈయన ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా నాసి రకమైన మద్యం తయారు చేసి అక్క చెల్లెమ్మల మెడల్లో మంగళసూత్రాలు తెగిపోతున్నా కూడా నా వ్యాపారం నాదేనేటటువంటి, ఎందుకంటే గతంలో మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం పెట్టాడు, ఈ రోజు తీసేసాడంటే జనం భయపడుతున్నారు ఇంకే విధంగా ఉండబోతుంది ఈ పరిపాలనని. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రోజు ఆదరించేటటువంటి పరిస్థితుల్లో లేరు. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే నేను 33 సార్లు స్విచ్లు వచ్చానని. మీ పరిపాలన మీద మీకు నిజంగా నమ్మకం ఉంటే నేను అడుగుతున్నా, ఓటర్కి డబ్బు పంచకుండా నీ పరిపాలన మీద మీకు నమ్మకం ఉంటే మీ నాయకుల్ని మీరు ఆదేశించగలరా? ఓట్లు సాధించగలరా? ప్రజాబలం ఈ రోజు మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ, మీరు డబ్బు పంచకుండా ముగ్గురం మన యొక్క ఎజెండాతో మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్దాం. ఎవరిని ఆదరిస్తారు? ప్రజాబలం ప్రజా కోర్టులో తేల్చుకుందాం. దానికి సిద్ధమా అని అడుగుతున్నాం. ఇక్కడ మనం చూసినట్టయితే ధన ప్రభావం లేకుండా, ప్రలోభాలు లేకుండా ప్రజాక్షేత్రంలోకి వెళితే ఎవరిని ఆదరిస్తారనే విషయాన్ని ఇక్కడ తేటతెల్లం అవుతుంది. ఈ ధన ప్రవాహంతో ఇటు వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం వర్గాలు ఇట ధన ప్రలోభాలతోనే కొనసాగుతున్నాయని కిరణ్ కుమార్ రెడ్డి తెలియజేయడం జరిగింది. తను కొవ్వూరు అభ్యర్థిగా పోటీ చేయడమే కాదు, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సొంత ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలియజేశారు. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, 4 సైడ్ టీవీ, నెల్లూరు.